So today, January 28th, right? I don't know. No, sorry, 27th. 27th. I don't want to go to 27th. school. Our school is starting Okay. in 5 6 days. days. సో ఏంది అని అంటే ఒక అతను ఉంటాడు అన్నట్టు. ఆయన ఏంది అంటే ఆ కింగ్ అతను. ఆ కింగ్ ఏంది అని అంటే ఆయన పేరు మిడాస్. ఓకే, ఆ కింగ్ పేరు మిడాస్. ఆ మిడాస్ అనే కింగ్ ఏం చేస్తాడంటే ఆయన గాడ్ను ప్రే చేస్తాడు అన్నట్టు. సో గాడ్ను ప్రే చేస్తే గాడ్ Everyone prays. చాలా రోజుల తర్వాత అంటే గాడ్ను డెడికేటెడ్గా ప్రే చేస్తాడు అన్నట్టు. చాలా రోజుల తర్వాత గాడ్ అపియర్ అవుతాడు. గాడు ప్రత్యక్షం అవడం అంటారు. ఓకే, Yeah. గాడు ప్రత్యక్షమైన తర్వాత దేవుడు అడుగుతాడు అన్నట్టు, మిడాస్ నీకేం కావాలి అని. అంటే మిడాస్ ఏమంటాడంటే నాకు చాలా డబ్బు కావాలి అని అంటాడు. అంటే సరే ఇస్తా అని అంటాడు. నాకు ఎంత డబ్బు కావాలి అని అంటే నేను దేన్ని ముట్టుకుంటే అది బంగారం అయిపోవాలి అని anటాడు అన్నట్టు. అనగానే వాట్ ఇస్ దట్, యూ షుడెంట్ టెల్. No, so ఓకే, అయితే మిడాస్ అంటే సరే అని మిడాస్కు గాడు గిఫ్ట్ ఇస్తాడు. ఏంది అని అంటే నువ్వు ఏది ముట్టుకుంటే అది గోల్డ్ అయిపోద్దని. అయితే మిడాస్ పోయి ఆయన ఏం చేస్తాడు, ఫస్ట్ పోయి హ్యాపీగా పోయి ఒక పెద్ద బెడ్ ఉంటుంది అన్నట్టు, దాన్ని ముట్టుకుంటాడు, అది గోల్డ్ అయిపోతుంది, హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత ఏమైంది అని అంటే ఆయన ఏం చేశారంటే ఇంకా పోయి ఆయన కుర్చీలో కూర్చొని కుర్చీని ముట్టుకుంటాడు బై డిఫాల్ట్, అంటే బయట తెలియకుండా. దట్ ఆల్సో బికమ్స్ గోల్డ్. తర్వాత ఏంది అని అంటే అరే గోల్డ్ అయింది అని అనుకుంటాడు, బంగారం అయింది అనుకుంటాడు. తర్వాత మళ్ళీ కొద్దిసేపు అయినాక ఏంది అని అంటే ఆయన వాళ్ళ పాప వస్తుంది అన్నట్టు. వాళ్ళ పాపను పిలుస్తాడు, చిన్న పాప, ఐ థింక్ మేబీ 9 years ఆర్ 11 years లైక్ యూ గైస్. అయితే పాప రాగానే పాపను ఆయన ఏం చేస్తాడు, హ్యాపీగా ముద్దు పెట్టుకుందామని చెప్పేసి దగ్గర తీసుకుంటాడు. సో ముట్టుకుంటాడుగా, వాళ్ళ పాప కూడా మొత్తం ఫుల్ స్టాచ్యూ లాగా అయిపోద్ది అన్నట్టు, బంగారం. అరే ఏం చేయాలని అర్థం కాదు. తర్వాత ఏం చేస్తాడు, ఆయన తిందామని చెప్పేసి డైనింగ్ టేబుల్కి అడిగిపోతాడు. అన్నం కలుపుకోవాలి కదా, అన్నం ముట్టుకుంటాడు. అన్నం ముట్టుకోగానే అన్నం కూడా బంగారం అయిపోతుంది మొత్తం. But you can just eat with the spoon. You can touch the spoon, it'll become gold. And you eat. తర్వాత అరే నీకు ఏదో ఒకటైతే నువ్వు అన్నం చేతితో తినాలనుకోవారా? yeah. నువ్వు 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 అట్లా ఏది ముట్టుకోకుండా ఉండాలి. ఇప్పుడు నేను ఉన్నాను, ఇట్లా వచ్చేసి నేను ముట్టుకున్నాను అనుకో, బంగారం అయిపోతుంది, స్టాచ్యూ అయిపోతే. You can Atla- sell me for millions of dollars. అయితే అట్లా అట్లా ఏది ఏది ముట్టుకున్నా అట్లా అయిపోద్ది అన్నట్టు. అట్లా అయిపోతే ఆయన ఏంది అని అంటే ఆయన మళ్ళీ దేవుడిని ప్రే చేస్తాడు అన్నట్టు. అప్పుడు దేవుడు మళ్ళీ వస్తాడు. ఏమంటే దేవుడిని అడుగుతాడు ఏంది అని అంటే ఐ డోంట్ వాంట్ దాన్ని ఏమంటారంటే మిడాస్ టచ్ అంటారు అన్నట్టు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా పట్టుకున్నది అనుకో, పట్టిందల్లా బంగారం అని అంటారు అన్నట్టు. పట్టిందల్లా బంగారం అంటే ఏంది అని అంటే వాళ్ళు ఏది ఫీల్డ్లో ఎందులో ఎంటర్ అయితే వాళ్ళకు ఫుల్ సక్సెస్ అవుతారు అన్నట్టు. దాన్ని ఏమంటారంటే పట్టిందల్లా బంగారం అని. అయితే అనగానే అయిపోగానే మిడాస్ టచ్ అయ్యారంట. అనగానే దేవుడు వచ్చేసి అంటాడు, చూసినావా నీకు ఆశ ఉండొచ్చు, ఓకే, ఇట్ ఈస్ ఓకే టు హ్యావ్ ఎ డిజైర్, బట్ గ్రీడ్ ఉండకూడదు. గ్రీడ్ అంటే దురాశ. ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు. దురాశ దుఃఖానికి చేటు. అంటే దుఃఖం అంటే ఏంది, బాధ. దురాశ అంటే గ్రీడ్ అనేది ఎప్పుడైనా కూడా ఇట్ గివ్స్ యూ సారో. సో అట్లా చెప్పేసి అంటాడు అన్నట్టు. Remember your bubble and then he said Saturday kada. అయితే అనగానే మిడాస్ టచ్ అన్నట్లు వచ్చింది అన్నట్టు. దట్స్ అ ఫస్ట్ స్టోరీ. ఓకే, సెకండ్ స్టోరీలో ఒక అతను ఏంది అని అంటే గార్డ్ను ఏంది అని అంటే ఆయనకి ఏంది అని అంటే లేజీ ఫెలో అన్నట్టు. ఆయన లేజీ ఫెలో అయితే ఏంటంటే ఏ పని చేయడం ఇష్టం ఉండదు అన్నట్టు. ఏ పని చేయడం ఇష్టం ఉండకపోతే సరే అని దేవుని మొక్కుతాడు. దేవుని మొక్కగానే దేవుడు రాగానే దేవుడిని ఏం కోరుకుంటాడు తెలుసా, నాకు ఒక ఏజెంట్ అంటే ఒక ఇది భూతం ఉండాలి. అదేంటంటే నేను ఏ పని చెప్తే ఆ పని చేయాలి, నేను ఏం చేయమంటే అది చేయాలి అని అనగా సరే అని చెప్పేసి దేవుడు ఇచ్చేస్తాడు. ఇచ్చేయగానే ఇక అదేంది, అది వచ్చేసి ఆయన వచ్చేసి పని చెప్పు అంటే అంటుంది అన్నట్టు. ఓకే, పని చెప్పు అంటే ఆయన ఏంది అని అంటే నీకు సరే ఫర్ ఎగ్జాంపుల్ నాకు అన్నం వండి పెట్టు అని అంటాడు అన్నట్టు. అనగానే అన్నం వండి పెడుతుంది ఒక్క నిమిషంలో. అది భూతం కదా, ఫాస్ట్గా వేస్తా అంటుంది అన్నట్టు, బ్రహ్మరాక్షసి యాక్చువల్గా. తర్వాత కొద్దిసేపు అయినాక మళ్ళీ పని చెప్పు అంటుంది అంటాడు. ఆయన ఏంది అప్పుడు ఆ రోజులలో ఇప్పుడు వాటర్ అట్లా ఉండేది కాదు కదా, ఇట్లా బావిలోకి వెళ్ళి చేదడం అన్నట్టు. నిన్నున్న చూసినావా, అట్లా అక్కడ వెళ్ళున్న చూసినావాడా,
ఆ వెళ్ళాగుండే అందులోకెళ్ళి చేదేది అన్నట్టు అప్పుడు నీళ్ళు అంత లోపల ఉండేటి అన్నట్టు. సో ఆ వెళ్ళకెళ్ళి చేదుతుంటే సరే ఆ నీళ్ళు చేద్దామంటాడు, నీళ్ళు అయిపోతాయి. తర్వాత మళ్ళీ పని చెప్పు అంటది. ఈయన ఏం పని చెప్పినా ఒక నిమిషంలో చేస్తూ ఉంటుంది, మళ్ళీ పని చెప్పు అంటది అన్నట్టు. ఈయనకు పని చెప్పకపోతే నేను అంటే మింగేస్తా అంటది అన్నట్టు. అనగానే ఆయన ఏం చేస్తాడు, ఆయనకి ఏం చేయాలో అర్థం కాదు. బట్ దిస్ గై ఇస్ ఎ బిట్ స్మార్ట్. ఆయన ఏం చేస్తాడంటే కామనపుత్తంకి ఒకటి చెప్తాడు, బ్రహ్మరాక్షస్కి ఒకటి చెప్తాడు అన్నట్టు. ఏంటి అని అంటే ఒక పని చేయి, ఆ చెట్టు ఉన్నది కదా, చెట్టు ఎక్కువ దిగు దేనికి మళ్ళీ పని చెప్పేంత వరకు అదే పని చేయని చెప్తాడు. అనగానే అది దిగుతుంటుంది. ఇట్ గెట్స్ టైర్డ్ రైట్. అట్లా ఆయనే దాన్ని తెలివిగా సమయస్ఫూర్తి అంటే టైమ్లీ సెన్స్ తోటి అతను తెలివిగా తప్పించుకుంటాడు. ఓకే, అది నెంబర్ 2. I would have told you to go on a walk for 5 hours and never come back. అట్లా రాదు. దానికి ఆల్రెడీ గాడే ఆర్డర్ ఇచ్చిండు, వీడికి పని చేస్తూనే ఉండాలి కానీ. సో అట్లా అది నెంబర్ 2 స్టోరీ. ఓకే, నెంబర్ 3 స్టోరీ, ఇది లాస్ట్ స్టోరీ. No, one more story after. యా, ఇదేరా లాస్ట్ స్టోరీ. ఓకే No. సాయి, ఐ ఆల్రెడీ టోల్డ్ నువ్వు. ఓకే, థర్డ్ స్టోరీ ఏంది అని అంటే ఇది వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇది ఏంటి అని అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు అన్నట్టు. ఇట్ ఈస్ అబౌట్ జలస్ అంటే ఏంటంటే అసూయ తెలుగులో. Nah, if a girl is jealous, what do you give her? Anesthesia. అయితే ఏంటి అని అంటే ఈ స్టోరీలో ఏంది అని అంటే ఇద్దరు ఉంటారు అన్నట్టు, రాము సోము, లేకపోతే రాము భీము. ఓకే, రాము అనే అతను ఏంది అని అంటే మంచోడు, కాకపోతే భీము అనే అతను ఏంటంటే ఆయన ఎప్పటికీ ఆ రాముని చూసి జెలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు అన్నట్టు. అయితే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనే మధ్యలో కూడా ఉండొచ్చు కదా జెలసీ. అయితే ఫ్రెండ్స్ అన్నట్టు. ఫ్రెండ్స్ అయితే రాము భీము ఉంటే రాము అంటాడు ఏంటంటే మనం దేవుణ్ణి ప్రే చేద్దాము, మనం దేవుణ్ణి ప్రే చేస్తే దేవుణ్ణి ప్రత్యక్షం అయితే మనకు కావాల్సింది కోరుకోవచ్చు అని అంటాడు అన్నట్టు. అంటే సరే అని చెప్పేసి రాము భీము ప్రే చేస్తారు అన్నట్టు సపరేట్గా. అయితే ఫస్ట్ చాలా రోజులు ప్రే చేసిన తర్వాత గాడ్ ఫస్ట్ భీముకు ప్రత్యక్షం అవుతాడు. భీముకు ప్రత్యక్షమై ఏం కావాలి నీకు భీము అని అంటాడు. అంటే భీమ్ జెలస్ కదా. భీమ్ ఏమంటాడంటే అమ్మో రాము అసలు ఏం కోరుకున్నాడో అని చెప్పేసి ఒక పని చేయి దేవుడా నువ్వు ఫస్ట్ రాము దగ్గరికి పోయి రాము ఏం కోరుకుంటాడో చెప్పు, దానికి డబల్ నాకు ఇవ్వాలి అని అంటాడు అన్నట్టు. అని అంటే దేవుడు సరే నీ ఇష్టం అని చెప్పేసి తదాస్తు అంటే యాజ్ యూ విష్ అని తదాస్తు అని చెప్పేసి దేవుడు ఇక్కడ డిజపియర్ అయిపోతాడు, వ్యానిష్ అయిపోయి మళ్ళీ మాయమైపోయి అక్కడ రాము దగ్గర ప్రత్యక్షం అవుతాడు. అయితే రాము ఏం చేస్తాడు అని అంటే రాము ఏం కావాలి నీకు అని కోరుకోవాలని అంటాడు. అంటే రాము ఏంటంటే క్యూరియాసిటీ కోసం అడుగుతాడు అన్నట్టు. ఏంది అని అంటే అసలు ఆగిపోతారు. రాము క్యూరియాసిటీ కోసం అడుగుతాడు అన్నట్టు. ఏంది అని అంటే అసలు భీము ఏం కోరుకున్నాడు అని. అంటే భీము ఏం కోరుకున్నాడంటే అప్పుడు దేవుడు చెప్తాడు ఇట్లా ఏంది అని అంటే ఏంది రాగిపోయినట్టున్నాయి గారు. No, it didn't. ఏంటంటే మరి వస్తలేదురా. It says recording at the top. ఓకే, అయితే రాము ఏం కోరుకున్నాడు అని అంటే ఎదురు వస్తలే. రాము ఏం కోరుకున్నాడు అని అడుగుతాడు అన్నట్టు. అంటే రాము అంటాడు ఏం కోరుకున్నాడు భీము అంటే దేవుడు చెప్తాడు భీము ఇట్లా నువ్వు ఏది కోరుకుంటావో దానికి డబల్ కావాలని అన్నాడు అని అంటాడు అన్నట్టు. అనగానే రాము ఏం చేస్తాడంటే భీముకి ఇంత జెలస్ ఉన్నది, భీముకి ఎట్లయినా బుద్ధి చెప్పాలి అని అనుకొని ఏం చేస్తాడంటే ఆ రాము చెప్తాడు ఏంటి అంటే దేవుడా నాకు ఒక కన్ను తీసేయని చెప్తాడు అన్నట్టు. అంటే ఒక కన్ను బ్లైండ్ అయ్యేటట్టు, అంటే గుడ్ అయ్యేటట్టు. అనగానే దేవుడు తదాస్తు అని అంటాడు, అంటే యాజ్ యూ విష్ అని చెప్పేసి. అనగానే వెంటనే రాముకి ఒక కన్ను పోతుంది అన్నట్టు. భీముకి ఆటోమేటిక్గా ఏంది డబల్ కదా, డబల్ కాబట్టి 2 కళ్ళు పోతాయి. సో ఇట్ బికమ్స్ బ్లైండ్ అట్లా. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంది, 3 morals ఏంది. ఫస్ట్ మోరల్ ఆఫ్ I listened to the same story on YouTube, but I listened to the one where he didn't ask for blind. He asked to get a really tiny heart attack, and the other person got a really big heart attack. దట్స్ అ ఫన్నీ స్టోరీ. అయితే Wait, if you get double, don't you get too many heart attacks? అయితే ఏంది Equals to a big heart attack. అయితే ఏంది అంటే ఫస్ట్ మోరల్ ఆఫ్ ద ఫస్ట్ స్టోరీ ఏంటిది, ఇట్ ఈస్ ఓకే టు బి హ్యావ్ సమ్ విషెస్ బట్ డోంట్ బి గ్రీడీ. ఓకే, అంటే దురాశ దుఃఖానికి చెట్టు. రెండవది ఏంది, బ్రహ్మరాక్షస్ అయినా ఎవరైనా అట్లాంటి టెన్షన్ వచ్చినప్పుడు తెలివిగా
మంచి ఉపాయం, ఉపాయం అంటే ఐడియా, ఐడియాతోని అపాయం, అపాయం అంటే డేంజర్. తెలుగులో చూసినవారా? ఉపాయం అపాయం, ఉపాయం అంటే ఐడియా, అపాయం అంటే డేంజర్. ఆహారం అంటే ఫుడ్ రా. ఉపాయం అపాయం, ఉపాయం అంటే ఐడియా, అపాయం అంటే డేంజర్. డేంజర్. సో అండ్ నీకు ఐడియా ఉన్నదనుకో డేంజర్ నుంచి ఎస్కేప్ అయిపోవచ్చు. ఓకే, థర్డ్ది వచ్చేసి మొరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అని అంటే అసూయ ఉంటే బాగుపడరు. ఇట్ ఈస్ ఓకే టు హ్యావ్ ద హెల్తీ కాంపిటీషన్. ఇప్పుడు ఉన్నదనుకో హెల్తీ కాంపిటీషన్ ఉండొచ్చు. డోంట్ బి జెలస్ ఆఫ్ ఎనీ వన్. ఎందుకు అనంటే ఎవ్రీబడీస్ రూట్ ఆర్ ఎవ్రీబడీస్ జర్నీ ఆర్ డెస్టినేషన్ ఇస్ డిఫరెంట్, రైట్? అట్లా అర్థమైందరా? ఓకే, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ 3 stories ఫర్ టుడే. I'll stop here. Thank you. Bye. Good night. Today's the 27th.